తెలంగాణ కేబినెట్ సమావేశం నేడు జరగనుంది. ఈ భేటీలో రైతులకు సాయం కింద ఇచ్చే రైతు భరోసాలోని షరతులు, విధి విధానాలపైనే ప్రధానంగా చర్చ జరుగుతున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే రైతు భరోసాపై కసరత్తు పూర్తి కావస్తున్న వేళ కొర్రీలు లేని భరోసా కావాలంటూ విపక్షాలు కన్నెర చేస్తున్న వేళ ఇవాల్టి కేబినెట్ మీటింగ్ ప్రాధాన్యం సంతరించుకుంది. సంక్రాంతికి రైతు భరోసాతో వస్తున్నామంటుంది అధికార కాంగ్రెస్. మీరిచ్చే భరోసా నిండా బొక్కలే, రైతుకు సంపూర్ణ భరోసా కావాల్సిందే అంటూ కన్నెరా చేస్తున్నాయి అపోజిషన్ పార్టీలు. ఇక ఇటు పోరాటానికి ముహూర్తం పెట్టి యుద్ధభేరి మోగించింది బీఆర్ఎస్ పార్టీ. అని కొర్రీలే రేవంత్ సర్కార్తో రైతులకు వరీలే అంటూ అటు బీజేపీ కూడా భగ్గుమంటుంది. ఈ నేపథ్యంలో ఇవాల్టి కేబినెట్ మీటింగ్ పై ఆసక్తి నెలకొంది. ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారా అని ఇటు పొలిటికల్ పార్టీలు కనికరించేలా డెసిషన్ ఉండాలని అటు రైతులు. ఇప్పుడు అందరి చూపు కేబినెట్ వైపే అన్నట్లుగా ఉంది పరిస్థితి. ఇవాళ తెలంగాణ కేబినెట్ భేటీ కానుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సెక్రటేరియట్లో మంత్రి మండలి సమావేశం జరగనుంది. ఎన్నో అంశాలు ఉన్నప్పటికీ రైతులకు సాయం కింద ఇచ్చే రైతు భరోసాలోని షరతులు, విధి విధానాలపైనే ప్రధానంగా చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇక ఇప్పటికే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన జరిగిన భేటీలో భరోసా అమలుపై కీలక నిర్ణయాలు తీసుకుంది సబ్ కమిటీ. ఇక జనవరి 5 నుండి 7 వరకు రైతు భరోసా కోసం దరఖాస్తులు స్వీకరించబోతుంది. దీంతో ప్రతిపక్షాలు అప్రమత్తమయ్యాయి. మళ్లీ దరఖాస్తుల ఇదెక్కడి వ్యవహారం అంటూ కస్సుమంటున్నారు. రైతు భరోసా పథకానికి కొత్త షరతులు విధిస్తుందంటూ ప్రభుత్వంపై యుద్ధం ప్రకటించింది గులాబీ పార్టీ. కొత్తగా దరఖాస్తులు స్వీకరించాలని నిర్ణయించడం దారుణమని విమర్శిస్తూ రైతుల్ని పోరాటానికి సమాయత్తం చేస్తుంది. భరోసా ఎగవేత కారణంగా సగటు అన్నదాతకు ఇప్పటి వరకు ప్రభుత్వం ఎంత బాకీ పడిందో దండోర వేయడానికి సిద్ధమైంది ప్రధాన ప్రతిపక్షం. ఇక రైతు బంధు పథకాన్ని బొంద పెట్టేందుకే కుట్ర జరుగుతుందని నిప్పులు చెరిగారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఎక్కడెక్కడ పోరాటం చేశాం, ప్రభుత్వాన్ని నిలదీస్తామని హెచ్చరించాం. అటు బీజేపీ సైతం రైతు పక్షపాతులమంటూ మీడియాకెక్కింది. భరోసా పథకంలో కొత్త కొర్రీలు పెట్టి రైతులను నట్టెంట ముంచుతోందంటూ కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకుపడుతుంది. రుణమాఫీకి కోతలు పెట్టినట్టే రైతు భరోసాను కూడా దక్కకుండా చేస్తోందని, రైతుపై అనుచిత వేత జరుగుతోందని ఆరోపిస్తోంది.